మన చాప్టర్ వచ్చేటప్పుడు పైప్స్ అండ్ చిజన్స్, కుళాయిలు మరియు తొట్టెలు అంటాం తెలుగులో. సో ఇది ఆల్మోస్ట్ ఎలా, ఇది సేమ్ టైమ్ అండ్ వర్క్ లాగానే, జస్ట్ ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ అంతే. సో ఇప్పుడు సపోజ్ మనకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి. ఏంటి అంటే, 2 ట్యాప్స్ ఓపెన్ అయ్యి అనుకున్నాం అనుకో, అంటే 2 ఓపెన్ ట్యాప్స్ ఆర్ 2 క్లోజ్డ్ ట్యాప్స్ అంటే ఎంప్టీ ట్యాప్స్. అంటే ఒక ట్యాంకు 5 మినిట్స్లో ఫిల్ చేసిద్ది, ఇంకో ట్యాంకు 7 మినిట్స్లో ఫిల్ చేసిద్ది. అంటే సపోజ్ ఒక ట్యాంక్ ఎక్స్లో ఫిల్ చేసిద్ది, ఒక ట్యాంక్ వైలో ఫిల్ చేసిద్ది. రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? ఫార్ములా ఏంటంటే XY బై X ప్లస్ వై, XY బై X ప్లస్ వై. టైమ్ అండ్ వర్క్ కూడా అదే ఫార్ములా. ఇఫ్ 2 ట్యాంకులు ఎంప్టీ చేయాలన్నా సేమ్ ఫార్ములా. ఎందుకు? రెండింటి వరకు సేమే కదా, రెండు ఒకటే ఆడినప్పుడు కాబట్టి ప్లస్ చేసుకుంటున్నాం. ఇక్కడ రెండు సేమ్ ఒకటే చేస్తున్నాయి. ఏ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 5 seconds, B can also empty the tank in Y seconds. If both work together, after how many time the both tanks will empty the tank అని అడుగుతాడు. ఒకవేళ రెండు ఎంటీ ఉంటే ఫార్ములా ఏంటిదంటే X ఇంటూ వై బై X ప్లస్ వై. ఎందుకు? రెండు ఒకే పని చేస్తున్నాయి. ఒకే పని చేసినప్పుడు కింద ప్లస్ వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో రెండు ఓపెన్ చేసినప్పుడు ఏం ఫార్ములా, ఒక ట్యాంక్ ఎక్స్లో కంప్లీట్ చేస్తే ఇంకో ట్యాంక్ వైలో కంప్లీట్ చేస్తుంది ఫిల్ చేయడం. సో రెండు కలిపి ఏ టైంలో చేస్తాయి అంటే XY బై X ప్లస్ వై. రెండు కలిపి ఏ టైంలో ఎంప్టీ చేస్తాయి అన్న సేమ్ XY బై X ప్లస్ వై. సో కొన్ని లెక్కలు చూద్దాం. ఇప్పుడు చూద్దాం. X కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 hours, therefore Y can fill the tank in 20 hours. If both work together, in how many hours the tank get filled? రెండు ఫిల్ చేయడమే ప్లస్ వేసుకుంటాం. రెండు ఫిల్ చేయడమే కాబట్టి ఫార్ములా ఏం వేసుకుంటాం? ఇఫ్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అడిగాడు అనుకో, ఎల్సిఎం. ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటిది? 20 లీటర్స్ ఆన్సర్. కెపాసిటీ అడిగితే వాట్ ఈస్ ద కెపాసిటీ అని అడిగితే, సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎంత టైంలో ఇది ఫిల్ చేస్తారని అన్నాడు. సో ఎంత టైం అంటే ఫార్ములా వేసుకుంటాం 10, ఇది X ఇంటూ వై, 10 ఇంటూ 20 బై 10 ప్లస్ 20 అంటే 30. కొట్టేసుకో, 10 3. సో 20/3 అంటే 6.66. 2 6 18, మళ్ళీ అదే వస్తుంది కదా, కాబట్టి 6.66 అవర్స్ మన ఆన్సర్. సో ఇలా చేయాలి. ఈ వాల్యూస్ మనం నేర్చుకోవాలి. 2/3 అంటే తెలుసుగా మనకు ఆల్రెడీ. 2/3 అంటే 66.66. సేమ్ అదే రాసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది 6.6 అవర్స్. సో ఇప్పుడు ఇంకో లెక్క. P can empty the tank in 15 hours while Q can also empty the tank in 10 hours. If they both work together, in how many hours the tank get emptied అనేది క్వశ్చన్. ఫార్ములా ఏం వేసుకున్నాం? రెండు ఎంటీనే కాబట్టి కింద ప్లస్ వేసుకోవాలి, మైనస్ వేసుకోవాలి. ప్లస్ వేసుకోవాలి కాబట్టి 15 ఇంటూ 10 బై 15 ప్లస్ 10 అంటే 25. సో కొట్టేద్దాం. 5 2 5 5 5 3 5 1 5 3. సో 6 hours. 6 hours మన ఆన్సర్. సో అంతే. ఇప్పుడు టైం ఇస్తాడు. టైం అంటే ఎలా, ఒక ట్యాప్ ఏమో అప్పుడు ఓపెన్ అయ్యిద్ది, ఒక ట్యాప్ ఏమో ఇప్పుడు ఓపెన్ అయింది. సో మూడు కలిపి ట్యాంక్ ఎంతసేపులో ఫిల్ చేస్తాయి. అలాంటి మోడల్ ఇప్పుడు చూద్దాం. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 hours, B కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 hours అండ్ C కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 60 hours. 3 ఇచ్చాడు. ఫార్ములాలు పనికిరావు. ఏ మెథడ్ ప్రిఫర్ చేయమని చెప్పాము? LCM మెథడ్ ప్రిఫర్ చేయాలి. సో పైప్ ABC ఆర్ ఓపెన్ అట్ 7 AM. ABC ఆర్ ఓపెన్ అట్ 7 AM, 8 AM, 9 AM. అంటే ఏ అనేది 7కి ఓపెన్ అయింది, B అనేది 9కి ఓపెన్ అయింది, B అనేది 8కి ఓపెన్ అయింది, C అనేది 9కి ఓపెన్ అయింది. ఓకే. సో ఆన్ ద సేమ్ డే వెన్ విల్ ద ట్యాంక్ ఫుల్, అంటే ఇట్లా ఓపెన్ చేశారు కదా, ఏ టైంకి ఫుల్గా ట్యాంక్ మొత్తం ఫిల్ అయ్యిద్ది అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. టైంకి ట్యాంక్ ఫిల్ అయ్యిద్ది అని చూద్దాం. A, B, C. ఏ ఎప్పుడు ఫిల్ అయింది? 7 అవర్స్కి స్టార్ట్ అయింది. B 8 అవర్స్కి స్టార్ట్ అయింది. C 9 అవర్స్కి స్టార్ట్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9 వేసినప్పుడు 9 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సపోజ్ ఎన్ని గంటలు ఎక్స్ట్రా పనిచేసింది? 2 గంటలు. ఇక్కడ 2 గంటలు కవర్ అయినాయి కదా. ఏ ఎన్ని గంటలు పనిచేసింది? B ఎన్ని గంటలు పనిచేసేటప్పుడు 1 అవర్ ఎక్స్ట్రా. ఎందుకు ఈ 1 అవర్ 2 అవర్స్ వేసుకున్నారంటే, C వర్క్ స్టార్ట్ అయ్యే ముందు దానికంటే
ఏ ఆల్రెడీ 2 అవర్స్ ముందు నుంచే పనిచేస్తుంది. బి 1 అవర్ ముందు నుంచే పనిచేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఎల్సిఎం రాసుకుందాం. 20, 30, 60కి ఎల్సిఎం ఏంటిది? 60నే, మనం చూడక్కర్లా. ఎందుకు? 30లో 60 పోయిద్ది, 20లో 60 పోయిద్ది. కామన్గా పోయే పెద్ద నెంబర్ 60 కాబట్టి. ఇప్పుడు చూద్దాం. 60 20లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్. 60 30లో ఎన్నిసార్లు పోయిద్ది? 2 టైమ్స్. 60లో ఎన్నిసార్లు పోయిద్ది? 1 టైం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ట్యాంక్స్ ఉన్నాయి కదా, వాటితో మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు సపోజ్ అన్ని ఒకటిలో అనుకో, మల్టిప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాల్యూని మనం డైరెక్ట్ కూడేసి వాల్యూ వేసేయచ్చు. కానీ ఆల్రెడీ దీనికంటే ముందు నుంచి వర్క్ జరుగుతుంది కదా. ఎంతవరకు చేశాడు? 3 × 2 6 అవర్స్. బి ఎంతవరకు చేశాడు? 2 × 1 అవర్. 2 × 1 అవర్ 1 అవర్ ప్లస్ 1 అవర్. సో ఈ 1 అవర్ మనం కన్సిడర్ చేయం. ఎందుకు కన్సిడర్ చేయం? ఆల్రెడీ 8 దాకా అందరు 8 నుంచి 9కి అందరు కామన్గానే వర్క్ చేశారు కదా. ఓకే, కాబట్టి ఈ 1 అవర్ మనం కన్సిడర్ చేయం. ఇక్కడ 1 వేసేసా, 2 × 1 కదా, 2. సో వీళ్ళందరూ కలిసి చేయలే. వీళ్ళందరూ ఎంతవరకు చేశారు? వీళ్ళందరూ కలిసి చేయకముందు 8 యూనిట్స్ కలిసి చేశారు. ఎందుకు కలిసి చేశారు చెప్పు? ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేయాల్సింది 9కి, కానీ వీళ్ళిద్దరూ ముందే ఉన్నారు. వీళ్ళిద్దరూ ముందే ఉన్నారంటే ఇంత వర్క్ చేశారని అర్థం. వీళ్ళిద్దరూ ముందే. సో 8 తీసేస్తాం, 52 వచ్చింది. సో ఈ 52ని అందరూ కలిసి చేశారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. వీళ్ళు ఒకడేమో 7కి స్టార్ట్ చేశాడు, ఒకడు 8 స్టార్ట్ చేశాడు, ఒకడు 9 స్టార్ట్ చేశాడు. సో నేను ఎల్సిఎం రాసుకున్నా. అందరి వరకు 60 వచ్చింది. సో 60, 3, 2, 1 ఇదంతా ఓకే. సో మనం ఏం చేయాలంటే, అందరూ 9కి స్టార్ట్ చేశారు, కానీ ఒకడు ఆల్రెడీ 7కి స్టార్ట్ చేశాడు. 7 కంటే వాడికి ప్లస్ 2 అవర్స్ ప్లస్ 2 అవర్స్ వాడు పని చేశాడు కదా. అందరికంటే ముందే 2 అవర్స్ పని చేశాడు. ఆ తర్వాత బి 1 అవర్ మళ్ళీ పనిచేశాడు. కాబట్టి 3 × 2 వాడు ఎక్స్ట్రా పనిచేసిన 2 అవర్స్ 6 అవర్స్ రాసుకున్నా. 2 × 1 2 అవర్స్ కలిసి పనిచేసినవి రాసుకున్నా. సో వీళ్ళిద్దరి వరకు తీసేస్తే మిగిలింది అందరూ కలిసి చేశారు. కాబట్టి ఆ కలిసి చేసింది అంత అంటే 52 మినిట్స్ కలిసి చేశారు. ఓకే, ఈ 52 ఎలా వచ్చింది? ఓకేగా. సో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు 52 చేయాలి. ఎవరు చేయాలి? A + B + C చేయాలి. ఏ ఎఫిషియన్సీ అంత 3, బి ఎఫిషియన్సీ అంత 2, సి ఎఫిషియన్సీ అంత 1. సో ఈ 52ని వీళ్ళు కలిసి చేయాలి. సో ఎంత? 52/6 ఎంత వస్తుంది? 6 8 48. 6 8 48. 52 ఉంది. 4/6 అంటే 2/3. 2/3 చెయ్యాలి. ఓకే, సో 8 గంటలు ఓకే, బాగానే వచ్చింది. ఇవి నిమిషాలు కదా, దీన్ని కూడా అవర్స్లోకి మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పాము? ఇంటూ 60. ఇది మినిట్స్ వచ్చాయి, సెకండ్స్లోకి మార్చుకోవాలి. అవర్స్ వచ్చాయి, మినిట్స్లోకి మార్చుకుంటున్నాం. కాబట్టి ఈ 8 అవర్స్ ఓకే మనకి. ఇంకా ఈ 2/3ని మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 వేసుకోవాలి. 30 30 60 నిమిషాలు పోయింది, 20 సార్లు పోయింది. 2 × 20 40. సో 8 అవర్స్ 40 మినిట్స్. 8 అవర్స్ 40 మినిట్స్ ఏంటిది? నెక్స్ట్ టైం నిండిద్ది. అంటే ఫస్ట్ 9కి స్టార్ట్ చేశారు, మళ్ళీ ట్యాంక్ మొత్తం నిండాలంటే ఎంత టైం పట్టిద్దా అన్నప్పుడు ఇది క్వశ్చన్. ఇది ఇలా చేయాలి. ట్యాంక్ మొత్తం నిండాలంటే 9 + 8 17. 17 అంటే రైల్వే టైంలో 17 అంటే ఎంత? 5 అవర్స్ 40 మినిట్స్ PM. ఇంత చేసి 5 అవర్స్ 40 మినిట్స్ AM అని పెడితే చాలా బాగుంది. ఆన్సర్లో అది కూడా ఉంటుంది. 5 అవర్స్ 40 మినిట్స్ అని కనపంగానే గబక్కని టిక్ కొడతాం. సో ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు మోడల్ ఏంది అంటే ఒకటి ఫిల్లింగ్ అండ్ ఒకటి ఎంటీయింగ్. అంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో చెప్పాలంటే ఒకటి కన్స్ట్రక్షన్, ఒకటి డిస్ట్రక్షన్. అంటే ఒకడు 10 రోజుల్లో గోడ కడతాడు, ఒకడు 2 రోజుల్లో గోడ కూల్ చేస్తాడు. అలాగా ఒకటేమో ఫిల్లింగ్, ఒకటేమో ఎంటీయింగ్. అప్పుడు ఫార్ములా ఏంది అంటే 2 ఉన్నాయి, 2 ట్యాప్లు. ఒకటి ఫిల్లింగ్ పైపు, ఒకటి ఎంటీయింగ్ పైపు. ఫిల్లింగ్ని మనం ప్లస్తో డినోట్ చేస్తాం, ఎంటీయింగ్ని మైనస్తో డినోట్ చేస్తాం. సో ఫిల్లింగ్ ఎంటీయింగ్ చేసినప్పుడు ఫార్ములా ఏంది అంటే x + y/x - y. ఓకే, ఇప్పుడు సమ్ చూద్దాం. A can fill the tank in 10 minutes. B can fill the tank in 12 minutes. Empty the tank. ఇది empty. A can fill the tank in 10 minutes while B can empty the tank in
ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 మినిట్స్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు మనం ఫార్ములా మెథడ్ కంటే ఎల్సీఎం మెథడ్ యూజ్ చేయడం నేను బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. లేదు ఫార్ములా మ్యాటర్ అంటే చిన్న చిన్న మ్యాటర్లు కొట్టేయచ్చు. ఎలా చూద్దాం. 12 ఇంటూ 10 ఏది గ్రేటర్ ఉంటే అది ముందు వేసుకోవాలి. 12 - 10 అది మెయిన్. 12 × 10 ఎంత? 120/2 60 మన ఆన్సర్. సో అంతే, 60 మినిట్స్ లేదా 1 అవర్ అని ఉంటుంది ఆప్షన్స్లో. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సిమిలర్ కాన్సెప్ట్, బట్ క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 మినిట్స్, 30 మినిట్స్ వేసుకో. బీ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 మినిట్స్. ఇఫ్ బోత్ టుగెదర్, హౌ మచ్ టైమ్ టేకెన్ బై బోత్ టుగెదర్ టు ఎంప్టీ ద ట్యాంక్. లేదా ఇఫ్ బోత్ ఆర్, ఏ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 20 మినిట్స్ అండ్ బీ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 20 మినిట్స్ అన్నప్పుడు మనం వేసుకున్న ఫార్ములా ఏమని చెప్పుకున్నాం? ఆ ఫార్ములా అని చెప్పుకున్నాం. సో చేద్దాం. x + y / x - y, x ఇంటూ y / x - y. నేను మేబీ 2 మైనస్లు ఉన్నదని చెప్పాను. కాదు, అది మిస్ అయిపోయింది. సో x - y వేయాలి. మైనస్ ఎందుకు? మనం తగ్గాలి కదా, టైం స్పీడ్ తగ్గిపోతుంది. నింపడం కంటే తగ్గించడం చాలా ఈజీ. కాబట్టి ఎంటీని వచ్చినప్పుడల్లా కింద x - y వేయడం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, చేద్దాం. ఎలా? ఇప్పుడు 30 × 20/30 - 20 అంటే 10. 20 నిమిషాలు పోతే 2 times. 30 × 2 60 మినిట్స్ ఆర్ 1 అవర్ ఆన్సర్. సో ఇది లెక్క చేయడం. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు లెక్క చూద్దాం. అంటే 2 పైపులు ఇస్తాడు, 3 పైపులు ఇస్తాడు. 2 పైపులు ఫిల్ చేస్తూ ఉంటే ఒకవైపు ఎంప్టీ చేస్తూ ఉంటుంది. ఎంప్టీ చేసినప్పుడు ఏం వేసుకోవాలి చెప్పండి? జస్ట్ కింద మైనస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. ఏ, బి, సి అనే 3 పైపులు ఉన్నాయి. సి అనేది ఎంప్టీయింగ్ టైప్, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. A can fill the chaser in 4 hours and B can fill the chaser in 5 hours, while C is an empty pipe. Empty the chaser in 3 hours. If all pipes are open together, then the time taken to fill the chisels is ఇప్పుడు రాద్దాం. 4కి 5కి 3కి ఉన్న కామన్ ఎల్సిఎం ఏంటో చూద్దాం. 4, 5, 3 కామన్ ఎల్సిఎం. ఏం పోవు, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 3 5 15, 15 × 4 60 మనది ఎల్సిఎం. ఇంకా దగ్గరలో పోవు కదా. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి ఎల్సిఎం ఏంటిది? వాటి ప్రొడక్టే. సో 4కి 5కి ఎల్సిఎం ఏంటిది? 6. 4కి 15కి ఎల్సిఎం ఏంటిది? 60. ఓకే, 60 రాసుకున్నాం. 60 15 లైన్స్లో అది 4 లైన్స్లో పోయింది 15. 5లో 12 times, 3లో 20 times. 20 కాదు, -20. -20 ఎందుకు వేసుకున్నాం? -20 ఎందుకు? ఇది ఎంప్టింగ్ పైప్ కాబట్టి. ఇప్పుడు ఆల్ ఓపెన్, ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఆల్ వర్క్ డన్ టుగెదర్ కదా. టుగెదర్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 15 + 12 27. 27 - 20 7. ఓకే, 60/7 టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. 60/7 మన ఆన్సర్. ఇలా చేసుకోవాలి. ఎల్సిఎం మెథడ్ వస్తే మనకు చాలా ప్లస్ పాయింట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇంకో మోడల్, ఇందులో కూడా ఉంటాయి. ఏంటిది? ఆల్టర్నేటివ్ ట్యాప్స్ చూద్దాం. సేమ్ దానిలో అక్కడ చేసింది టైమ్ అండ్ వర్క్లో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. పైప్ X కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 hours అండ్ పైప్ వైల్ Y కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 21 hours. ఇఫ్ దే ఓపెన్ ద ఆల్టర్నేటివ్ అవర్స్ అండ్ పైప్ X ఈస్ ఓపెన్ ఫస్ట్. ఆల్టర్నేటివ్ అవర్స్ అంటే ఏది ఓపెన్ చేస్తే అది మనం గుర్తుపెట్టుకోవాలి. పైప్ X ఓపెన్ ఫస్ట్. ఓకే, ఇన్ హౌ మెనీ అవర్స్ ద ట్యాంక్ కెన్ బి ఫుల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. X అండ్ Y ఇలా ఇచ్చాడు. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఏంటి? 21కి 9కి. కామన్గా చూద్దాం. ఇప్పుడు 7తో డివైడ్ చేద్దాం. 7 7 3 21 9 అంతే ఉంటుంది. 3తో చేద్దాం. 3 1లో 3 3. సో 3 3 9 9 63. సో ఇప్పుడు ఉంచుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ చూద్దాం. చూడు, 63 9 ఎన్నిసార్లు పోయిద్ది? 63 9లో ఎన్నిసార్లు పోయిద్ది? ఈ 9 తీసేస్తే ఎంత మిగిలిందో చూద్దాం. 7 సార్లు పోయిద్ది. 21 63 ఎన్నిసార్లు పోయిద్ది? 7 3 21 కదా. ఈ రెండు ఆపేద్దాం. ఎన్నిసార్లు పోయిద్ది? ఇంకా మిగిలింది 3. అట్లా 3 సార్లు పోయిద్ది. ఇలా చేసుకోవాలి. ఎందుకు? మనకి లెక్కలు కొంచెం స్పీడ్గా వస్తే గుర్తుంటాయి. సో
ఇప్పుడు ఏం చేయాలని గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఏతో వర్క్ స్టార్ట్ చేయాలి అంటే 7, నెక్స్ట్ బి వస్తాడు. సో ఈ 2 ప్లస్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం. ఇప్పుడు 10, ఓకే 10 అయింది. దీనికి దగ్గరగా పోయే 63కి దగ్గరగా పోయే 10 మల్టిపుల్ ఏంటిది 60. ఓకే 6 సార్లు పోయిద్ది. ఓకే 6 సార్లు పోయింది కదా, ఇంకెంతవరకు మిగిలింది 6 సార్లు అంటే ఎంత 60 వరకు కంప్లీట్ అయిపోయింది. ఎన్ని రోజులకి 6 రోజులకి. ఇద్దరు చేశారు. ఇద్దరు చేస్తే ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎంత మల్టిప్లై చేసుకోవాలి 6ని 12కి. 12 డేస్ అయిపోయింది. ఇక్కడికి ఎంతవరకు మిగిలిపోయింది 63లో 60 తీసేసాం, 3 మిగిలిపోయింది. ఎవరు చేయాలి మళ్ళీ వచ్చి 7 చేయాలి. కాబట్టి 12 3/7 మన ఆన్సర్. ఈ 12 ఎలా చేయాలి వచ్చింది కదా. ఇప్పుడు ఈ 2 కలుపుకున్నాం. ఈ 2 కలుపుకుని దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ చూస్తాం. 10 63కి దగ్గరగా ఉన్న 10 మల్టిపుల్ ఏంటిది 63. కాబట్టి 10 × 6 వేసుకున్నా 60 వచ్చేసింది. ఓకే ఈ 6ని మళ్ళీ ఈ రెండింటితో మల్టిప్లై చేసుకున్నా. ఇది ఎలా చెప్పాలంటే సింపుల్గా ఇద్దరు కలిసి 63 వరకు దాని దగ్గరలో 60 ఎంత చేశారు 60 వరకు కంప్లీట్ చేశారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి × 6 ఇది ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిపి కొట్టేశారు. వర్క్ ఎలా చేయాలి కానీ ఆల్టర్నేటివ్గా చేయాలి. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేయాలి కాబట్టి ఈ 2తో మల్టిప్లై చేసుకున్నాను. నేను 2తో ఎంత మల్టిప్లై చేసుకున్నాను, ఇద్దరు వర్క్ చేయాలి, ఇద్దరు చేయాలి కాబట్టి 6తో 2ని మల్టిప్లై చేసుకున్నా. ఎంత ఉంది ఇంకా 12 అయిపోయింది. అప్పుడు 12 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎంత వర్క్ ఉంది 3 మాత్రమే మిగిలిపోయింది. ఎందుకు 63లో 60 తీసేస్తే 3 మిగిలిపోయింది. ఆ వర్క్ని మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసేయాలి, ఏనే స్టార్ట్ చేయాలి, పి ఎక్స్. కాబట్టి 7 ఎంతటితో వర్క్ అయిపోయింది. 12 3/7 మన ఆన్సర్. ఆల్టర్నేటివ్ డేస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ స్లైట్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటి అంటే లీకేజ్ ఇన్ ద ట్యాంక్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లీకేజ్ ఇన్ ద ట్యాంక్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ట్యాంక్ ఉంది, ఒక పైప్ ఉంది, అది ఒక 10 గంటలు నిండేసింది అనుకో. కానీ లీకేజ్ వల్ల ఆ ట్యాంక్ నిండడానికి ఒక 15 గంటలు పట్టింది. ఓకే సో 15 గంటలు పట్టింది ఆ లీకేజ్ వల్ల. ఇఫ్ ట్యాంక్ మొత్తం ఫుల్ అయి ఉంది, ఆ లీకేజ్ వల్ల ఎంప్టీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్. ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ మామూలుగా నిండడానికి 10 గంటలు పట్టిద్ది. డ్యూ టు లీకేజ్ వల్ల 15 అవర్స్ పడుతుంది. ఒకవేళ ట్యాంక్ మొత్తం ఫుల్గా ఉండి ఎంప్టీయింగ్ మొత్తం ఈ లీక్ వల్ల బయటకు రావాలంటే ట్యాంక్ మొత్తానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి ఫార్ములాస్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ X hours అండ్ డ్యూ టు లీకేజ్ ఇట్ కెన్ టేక్ 4 hours మోర్ అంటాడు. అంటే దీనికంటే 4 hours ఎక్కువ. సో ఇన్ హౌ మచ్ టైమ్ దట్ లీకేజ్ కెన్ ఎంప్టీ ద హోల్ ట్యాంక్ అని అడుగుతాడు. అప్పుడు ఇది టీ అనుకుందాం మనం. ఎక్స్ ప్లస్ టీ బై టీ ఇది మన ఫార్ములా. అంటే గివెన్ ఇంకా దానికి లీకేజ్ యాడ్ చేసి బై లీకేజ్ టైం. ఇదే ఇప్పుడు ఎగ్జామ్లో చూద్దాం. క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ పైప్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 hours డ్యూ టు ఇట్స్ లీకేజ్ ఇట్ విల్ టేక్ 4 hours మోర్. ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది టీ అనుకుంటాం. ఓకే ఎక్కడతో లెక్క మర్చిపోవడం, ఇక్కడ ఆపేయడం లెక్క. ఇంకా మనం ఫార్ములా వేసేసి చేసేయడం. ఫార్ములా ఏంటిది ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టీ బై టీ. టీ అంటే ఎంత మనం 4 4 5 20 24 × 5 120 మన ఆన్సర్. ఓకే సింపుల్. ఇచ్చిన దాన్ని ఎక్స్ అనుకుంటాం, మోర్ అంటాం కదా, ఎక్స్ ప్లస్ టీ. ఆ టీ అనేది మోర్ బై గివెన్ టైం. ఎందుకు దీంతోనే అవుట్లెట్ అది మొత్తం ఎక్స్క్రీట్ అయిపోవాలి కదా, అంటే ఎంటీ అయిపోవాలి. ఇది మన ఫార్ములా. X ప్లస్ టీ బై టీ లీకేజ్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఫార్ములాస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయిగా, సో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సింపుల్ అయిపోద్ది లెక్కలో. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే వెన్ 1 or 2 pipes are closed during or filling a tank, closed during filling or emptying the tank.
అంటే ఒకటే లేదా రెండు పైపులు ఆపేయడం. అదే టైమ్ అండ్ వర్క్‌లో ఏంటది ఇద్దరు కలిసి పని చేస్తారు. ఒకడు వెళ్ళిపోతాడు, ఎంప్టీ అయిపోతాడు. ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోతాడు, ఒకడు వెళ్ళిపోతాడు, రిమైనింగ్ వర్క్ ఎలా కంప్లీట్ చేశాడు. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. వెన్ 1 or 2 పైప్స్ ఆర్ క్లోజ్డ్ డ్యూరింగ్ ఫిల్లింగ్ ఆర్ ఎంప్టీయింగ్ ద ట్యాంక్. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దానికున్న ఫార్ములా ఏందయ్యా అంటే y ఇంటూ 1 - t/x. y ఇంటూ 1 - t/x. ఇప్పుడు లెక్క చూద్దాం ఒకటి. ఇఫ్ A and B fill the tank in x hours and y hours respectively, if the both pipes are opened together, then the time after which pipe B should be closed that the tank is full in t hours. ఓకే, ఇది మన క్వశ్చన్. సో ఫార్ములా ఆల్రెడీ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఏంటంటే y ఇంటూ 1 - t/x. ఇది మన ఫార్ములా. మన క్వశ్చన్స్ గుర్తుండాలి. క్వశ్చన్స్. సో యూ నీడ్ టు నోట్ ఇట్ డౌన్ ఫర్ దిస్ మోడల్ ఓన్లీ. ఈ యొక్క మోడల్ మనం రాసుకోవాలి బుక్లో, ఎందుకంటే ఇది ఎక్కడ కనపడదు. సో ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2 pipes A and B fill the tank in 48 minutes and 66 minutes respectively, if both pipes are opened together simultaneously. Both are A and B. First one is 48 and 66 minutes. Question is, if the both pipes are opened simultaneously, then after how much minutes should pipe B closed so that the tank gets filled in 32 minutes. సో ఈ 32 ఈజ్ TXY మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే y ఇంటూ 1 - t/x. ఇది మన ఫార్ములా. క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో బెటర్ యూ నోట్ ఇట్ డౌన్. ఐఎమ్ సేయింగ్ రిపీటెడ్లీ, దట్స్ వై. సో y అంటే 66 ఇంటూ 1 - 32/48. ఎక్కంలో కొట్టేద్దాం. 16 2 32, 16 3 48. ఇలా ఉన్నప్పుడు ఏమని చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్. 3 ఇంటూ 1 3 - 2 1. కింద డినామినేటర్ అంతే కదా. సో 66 3 26 66 నిమిషాలు పోయిద్ది. 3 2 6 3 2 6 22 మన ఆన్సర్. ఆఫ్టర్ అంటే ఇంత టైం తర్వాత బి కనుక ఫిల్ చేస్తే ఇంత టైంలో పర్ఫెక్ట్ టైంలో అయిపోద్దని ఆన్సర్. 22 మన ఆన్సర్. ఇలా కొంచెం డీప్గా ప్రాక్టీస్ చేయాలి. 22 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఎందుకు, ఇది టైమ్ అండ్ వర్క్లో కూడా ఉంటుంది. టైమ్ అండ్ వర్క్లో ఏం చేస్తాం, ఒకడు ఎన్ని అవుతాడు, ఇన్ని రోజుల ముందు కొంతమంది వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం ఏం ఫార్ములా వేసుకున్నాం, PQ + Q/P PQ సంథింగ్ ఏదో వేసుకున్నాం, నాకు గుర్తులేదు. సో ఆ ఫార్ములా వేసుకున్నాం. సేమ్ ఈ ఫార్ములాని అక్కడ కూడా 2 taps A and B fill the tank in x and y hours respectively, if both taps are opened together and tap A అంటే ఏంటిది, x, అది గుర్తుపెట్టుకోవాలి. tap A is closed before z hours of filling the tank, then in how much time the tank will be filled. ఫార్ములా ఏంది అంటే x + z. వర్క్ ఎవరు చేయాలి, y చేయాలి. x + z/x + y. ఫార్ములా x + z/x + y. y ఎందుకు బయట ఉంది, మిగతా వరకు y చేయాలి. x వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే రివర్స్ ఇచ్చాడు. ఎలా, ఇఫ్ ట్యాప్ B ఈజ్ క్లోజ్డ్ బిఫోర్ z hours ఆఫ్ ఫిల్లింగ్ ద ట్యాంక్, దెన్ రిక్వైర్డ్ టైం. అంటే అప్పుడు ఏం బయట ఉంటుంది, x బయట ఉంటుంది. ఎందుకు,
బి అంటే వై కదా, ఇప్పుడు ఏ మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, బి వై అనుకున్నాం. అప్పుడు ఫార్ములా ఏంది అంటే వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్. ఓకే, ఇది మన ఫార్ములా. ఈ రెండింటి మీద లెక్కలు చేసి విల్ కాల్ ఇట్ ఎ డే. 2 inlet pipes A and B. 2 inlet pipes can fill the chisel in 20 hours and 30 hours respectively. They are opened at the same time, but the P1 had to closed 5 hours. P1 had to close 5 hours before. 5 hours before. 5 hours before P1 closed. How many hours in the total did it take for 2 pipes to fill the chisel? ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఏం వేసుకుందాం అని చెప్పాను, ఎక్స్ ఉంది కాబట్టి ఏది బయటకు వెళ్ళిపోయిద్దో అది లోపల ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది వై అనుకుంటాం, సేమ్. 20 ప్లస్ 5 ఇంటూ 30 బై 20 ప్లస్ 30 ఏమైంది 50. 5 5లో 50లో ఈ 0 క్యాన్సిల్. ఓకే, 20 ప్లస్ 5 25. 5 సార్లు పోయింది, ఇంకెంత మిగిలింది 5 ఇంటూ 3. 5 ఇంటూ 3 15 మన ఆన్సర్. ఓకే, ఏదైతే బయటకు వెళ్తుందో అది లోపల ఉంటుంది, ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో అది లోపల ఉంటుంది. ఇది క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ పైప్ P కెన్ fill the tank in 50 minutes whilst Q can fill the tank in 20 minutes. If they are started open together, after some time B is closed 4 hours before filling, then after how much time the tank will be full. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏదైతే బయటకు వెళ్ళిపోయిందో అది లోపల ఉండాలి. అంటే 20 ప్లస్ ఎన్ అవర్స్ 4 బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏం వేసుకుంటాం 50. బి ఇక్కడ బయటకు వెళ్ళిపోయింది, పి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ లోపల ఉంది, అలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. సో ఇప్పుడు చూద్దాం. 20 ప్లస్ 4 24 ఇంటూ 50 బై 70 0 0. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయాలి. 24 ఇంటూ 5 120 బై 7. 7 ఒకట్లో 7 50 వచ్చింది, 7 7 49. 1/7 hours. సో ఇది pipes and chisels. So better you do it the sums in Pinnacle. Okay then, bye bye.